సార్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది? అది చూస్తున్నామండి. ఆ ప్రోగ్రామ్ ప్రోమోస్ వచ్చినప్పటి నుంచే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మెయిన్ అనిల్ రావుపూడి గారు, శ్రీముఖి గారు వీళ్ళంతా భాగమైనప్పటి నుంచి ఆ షో గురించి బిగ్ బాస్కి ఎంత హైప్ ఉందో దీనికి కూడా అంతే హైప్ ఉంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ప్రోమోలు కూడా. ఆ ప్రోమోలు స్టార్ట్ అయిన నుంచి ఎపిసోడ్లు కూడా చూడటం అనేది ఫ్యామిలీకి కూడా అలవాటు అయిపోయింది. అందరూ చూస్తున్నారు అన్నమాట. షో అయితే చాలా బాగా వెళ్తుంది. ఆ గేమ్స్ కానీ, ఆ లవ్ సీన్స్ క్రియేట్ చేసే విధానం కానీ, ఆ కపుల్స్ వచ్చిన అందరు కపుల్స్ కానీ చాలా చాలా అంటే న్యాచురల్గా ఉంది షో అనమాట. చాలా బాగుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ బాగా చూస్తున్నారు ఈ రోజుల్లో. ఓకే, మీకు బాగా నచ్చిన కపుల్ ఎవరండి? నాకు అందరూ బాగా చేస్తున్నారు కానీ అందరికంటే ఒక మెట్టి ఎవరంటే నటరాజ్ మాస్టర్ గారు. ఈ షోకి వచ్చిన తర్వాత నుంచి ఇటు భార్యతో వచ్చాడు కాబట్టి సో దానికి దీనికి బిగ్ బాస్ కంటే దీనికి చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన ఆ షోలో ఉండే విధానం కానీ ఈ షోకి తగ్గట్టు చాలా సింపుల్గా చాలా బాగుంది అనమాట. ఆయన ఇచ్చే కంటెంట్ కానీ, వాళ్ళ కపుల్ మధ్య వచ్చే కంటెంట్ కానీ చాలా బాగుంది. సో నటరాజ్ మాస్టర్ అయితే బిగ్ బాస్తో పోల్చుకుంటే ఈ షోలో చాలా బెస్ట్ ఇస్తున్నాడు తను. సో అతను ఒరిజినాలిటీ ఈ షోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది ఆయనకు. బిగ్ బాస్లో కోపం కన్నా ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో కోపం తగ్గిందంటారా? తగ్గింది ఖచ్చితంగా. మనం చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమైంది. అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న షో వేరు అనమాట. సో దానికి తగ్గట్టు ఆయన మలుచుకొని చాలా చాలా కంటెంట్ ఎలా ఇవ్వాలి, ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వాలి, ఈ షో ఎంతమంది చూస్తున్నారో ఆయనకి ముందే ఐడియా ఉంది కాబట్టి చాలా అంటే చాలా నీట్గా అసలు ఎక్కడ బ్యాడ్ అవ్వకుండా చాలా పాజిటివ్ వేలో వెళ్తున్నారు. చాలా బాగుంది షో మటుకైతే. మరి ఓట్ ఎవరికి వేస్తారు? ఓట్ అయితే మొన్న బెస్ట్ కపుల్స్లో చాలామంది చేస్తున్నారు కానీ వాళ్ళంతా రొమాంటిక్లో వెళ్ళిపోతున్నారు, లేకపోతే కోపం గొడవలు పడుతున్నారు. కానీ ఈ కపుల్స్ ఎవరైతే ఉన్నారో నటరాజు వాళ్ళ వైఫ్ వాళ్ళైతే చాలా అంటే ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతున్నారు. సో నేనైతే ఆయనకే వేస్తాను ఓటు, ఆయన్నే గెలిపిస్తాను. సో చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అదే చెప్తున్నారు. ఈ నటరాజ్ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా కప్పు కొడతారు, వాళ్ళకే ఓటు వేయాలని అంటున్నారు. నేను కూడా వాళ్ళకే వేస్తాను.